నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా మనం అందరం చూస్తూ ఉన్నాం, అసెంబ్లీ ఓవైపు దద్దరిల్లుతూ ఉంది, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుత రాజకీయాల గురించి, అసెంబ్లీ గురించి ఫిరోజ్ ఖాన్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫిరోజ్ ఖాన్ గారు నమస్తే. నమస్కారం. సో చూస్తూ ఉన్నారు, అసెంబ్లీ దద్దరిల్లుతూ ఉంది, మరోవైపు వరుస అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పనిచేస్తుందా లేదా? 100% చేస్తుంది. పనిచేస్తే ఎందుకు ఇన్ని అఘాయిత్యాలు జరుగుతాయి? చెప్పు స్పెసిఫిక్ చెప్పండి, ఆన్సర్ ఇస్తాను. ఎస్, మొన్న ఒక బస్సులో, రన్నింగ్ బస్సులో ఒక మహిళ మీద అత్యాచారము, ఒక బీటెక్ సంబంధించినటువంటి విద్యార్థినులు వాళ్ళ ఫ్రెండ్స్ అత్యాచారము, వరుస సంఘటనలు, చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ పనిచేస్తే ఎందుకు ఇన్ని అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి? ఇది పబ్లిక్ మైండ్ సెట్ చేంజ్ కావాలి. దీనిలో గవర్నమెంట్ చేతి లేదు. ఓకే, కానీ నేను లాస్ట్ టైం డీజీపీ గారితో, కమిషనర్ గారితో కలిసినప్పుడు చెప్పిన, మీరు భయం పెట్టాలి, భయం పెట్టనే అవుతుంది. ఓకే, దానికోసం ఎవరైనా గ్రీవియస్ క్రైమ్ చేస్తే డ్రగ్స్ తీసుకొని మర్డర్లు చేస్తున్నారు, డ్రగ్ తీసుకొని అవుట్రేజింగ్ మాడేసి చేస్తున్నారు. వీళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టండి, ఓకే, అండర్ ట్రయల్ చేయండి, బెయిల్ రావద్దు, ఆ భయం తీసుకురావాలి సిస్టంలో. వీళ్ళు అందరు గ్రాంటెడ్ తీసుకుంటున్నారు. ఓకే, నాంపల్లిలో 4 మర్డర్లు అయినాయి. ఎవరు మర్డర్ చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్కి మర్డర్ చేస్తారు. ఎంత మత్తులో ఉన్నారంటే ఒక రోజు తర్వాత నేను పోతే కూడా వాళ్ళకు తెలియదు వాళ్ళు మర్డర్ చేస్తున్నారు. అట్లాంటి ఫాల్తున్న కొడుకులకు బెయిల్ రావద్దు, అండర్ ట్రయల్ పోవాలి. ఒకవేళ వాళ్ళు బయట వస్తే వాళ్ళకు పీడీ యాక్ట్లో పంపించాలి. 2, 3, 4 పంపిస్తే మొత్తం స్టేట్లో తెలిసిపోతుంది. ఇప్పుడు వాడు మర్డర్ చేసిన తర్వాత నాకు కోర్టులో కలిసినాడు. వాడికి నేనేం చెప్పినా, రేమ్రా మత్తులో మర్డర్ చేసినావా, నీ ఫ్రెండ్కి నేను మర్డర్ చేసినావంటే అయిపోయింది అన్నా అన్నాడు. ఇంకా ఏం చేసుకుంటానన్నా, ఈ గవర్నమెంట్ 100 రోజులు లోపల ఉంటాం, దాని తర్వాత బయట వస్తాం, ఎవరు విట్నెస్ ఇయ్యరు, బరి అవుతాం. ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు ఈ ఫాల్తూ లంగా కొడుకులు. దానికోసం నేను ఖచ్చితంగా చెప్పిన, రైట్, నాకు పవర్ ఇస్తే ఇట్లాంటి ఫాల్తున్న కొడుకులకు ఎన్కౌంటర్ చేస్తా. ఒకవేళ ఫిరోజ్ ఖాన్కి భవిష్యత్తులో హోంశాఖని ఇచ్చిరనుకో, ఎటువంటి చర్యలు తీసుకుంటారు మీరు? ఎటువంటి నియమ నిబంధనలు పెడతారు కఠినమైన? ఇప్పుడు చెప్పినా, కమిషనర్కి చెప్పినా అదే చేస్తా, డీజీపీకి చెప్పినా 100%. ఎక్కడైనా లంగా పని అయితే రైట్ చేసే ఎన్కౌంటర్, పీడీ పెట్టు, అండర్ ట్రయల్. కామన్ మ్యాన్కి పరేషాని కావద్దు, ఆడపిల్లలకి పరేషాని కావద్దు. ఒక అమ్మ నాన్న ఇంత కష్టంగా పిల్లలకి పెంచిన తర్వాత ఆ పిల్లలు డ్రగ్ అడిక్ట్ అయితే వాళ్ళ ఫ్యామిలీ ఫ్యూచర్ ఏం? వాడు ఒక్క డ్రగ్ అడిక్ట్ అవుతున్నారు, వాళ్ళ చెల్లెల ఫ్యూచర్, వాళ్ళ తమ్ముడు ఫ్యూచర్ సర్వనాశం అవుతున్నారు. సో ఫస్ట్ ఎవరు సప్లై చేస్తున్నారు, ఎవరు సప్లై చేస్తే వాళ్ళకు ఎన్డీపీఎస్ యాక్ట్ సాల్ కాదు. ఎన్డీపీఎస్లో పెడితే 3 నెలలు, 4 నెలలు, 5 నెలల తర్వాత బయట వస్తున్నారు. మళ్ళీ గోవాకి పోయి ధందా చేస్తున్నారు, మళ్ళీ విజయవాడకి పోయి ధందా చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్తో ధందా చేస్తున్నారు, అరకు వ్యాలీతో ధందా చేస్తున్నారు, ఒరిస్సాతో ధందా చేస్తున్నారు. ఒక 2, 3 ఎవరు సప్లై చేస్తున్నారు. ఆ ఫాల్తున్న కొడుకులకు టార్గెట్ పెట్టి ఎన్కౌంటర్ చేసేస్తే భయం, అండర్ ట్రయల్ చేసేస్తే భయం, పీడీ యాక్ట్ పెడితే భయం. అట్లాంటి భయం తీసుకురావాలి అని కోరుకున్న డీజీపీతో, కమిషనర్తో, ముఖ్యమంత్రితో కలిసి చెప్పాలి. నాకు టైం దొరకలేదు, అసెంబ్లీ తర్వాత చెప్తా. కానీ ఆయన అమెరికా పోతున్నాడు, అమెరికా పోయే ముందు ఇది చెప్తా 100%. కానీ ఫిరోజ్ భాయ్, ప్రధానంగా ప్రతిపక్షాలు కామెంట్ చేస్తూ ఉన్నాయి, హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది, ముఖ్యమంత్రి దగ్గర హోంశాఖ ఉంటే మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారు? ఒక హోంశాఖ మంత్రి నియమించట్లేదు, కనీసం ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవట్లేదు. మరి ఇది ఎటువంటి ఆ వినాశనానికి దారి తీయబోతున్నారు అనేది ప్రతిపక్షాల మాట. మీరేం చెప్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు? హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది, ముఖ్యమంత్రి ఏం చేస్తలేరు అని ముఖ్యమంత్రి మీద పెట్టలేము. ఓకే, ముఖ్యమంత్రి పొద్దుగాల 6 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా పనిచేస్తున్నారు. ఇది వాస్తవం. నేను కాంగ్రెస్ పార్టీకి ఒక కార్యకర్త ముఖ్యమంత్రికి సపోర్ట్ చేయాలి అట్లాంటి ఏం యాటిట్యూడ్ నా దగ్గర ఉండదు. ఆయన పని చేయకపోతే పని చేస్తున్నా లేరు అని చెప్తా, అంత ధైర్యం ఉన్నది నా దగ్గర. సో ఆయన పని చేస్తున్నారు, కానీ టైం కేటాయించాలి. సో 100% ఫ్యూచర్లో రీషఫల్ అవుతుంది, ఒక హోమ్ మినిస్టర్ ఉంటారు. కానీ ఈ ముఖ్యమంత్రి పని చేస్తలేడు అని రాంగ్. కానీ టైం లేదు, టైం పెట్టాలి. అండ్ ఇది చాలా సీరియస్ ఇష్యూ. దీనికి ప్రయారిటీ బేస్లో తీసుకోవాలి. ఎట్లా మనం ఫార్మర్స్
వేవ్అవుట్ చేయాలని ప్రయారిటీ బేస్లో చేసుకొని 31,000 crores పెట్టి ఎట్లా విప్లవం తెచ్చినాడు మా ముఖ్యమంత్రి, విజనరీ లెజెండరీ సీఎం అయినాడు. అట్లనే ఈ దానిలో కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే దీనిలో భవిష్యత్తం ఇండియా, తెలంగాణ, హైదరాబాద్ ఫ్యూచర్ ఇక్కడనే ఉన్నది. పిల్లలు చదువుతారు, వాళ్ళకు ఉద్యోగం వస్తుంది, అది తర్వాత సంగతి. కానీ పిల్లలు దీనిలో వచ్చి ఈ లైన్లో సర్వనాశం అవుతున్నారు. దానికోసం ఈ మర్డర్లు ఆగాలి, ఈ డ్రగ్లు ఆగాలి. ఆగాలి అంటే ముఖ్యమంత్రి స్పెసిఫిక్గా అందరు ఆఫీసర్స్కు పిలిపించి, కలెక్టర్కు పిలిపించి, ఎస్పీలకు పిలిపించి, డీసీపీలకు పిలిపించి ప్రతి ఒక్కలకు ఇది ఎవరు చేస్తున్నారు పట్టుకోండి, గవర్నమెంట్ దగ్గర నుంచి ఫండ్ రిలీజ్ చేయండి, ఎక్కడ డ్రగ్స్ సప్లై అవుతున్నాయి, ఎవరు తీసుకుంటున్నారు రివార్డ్ పెట్టండి. 1,00,000 రూపాయలు, 50,000, 2 లక్షలు ఐడెంటిటీ చెప్పం. ఓకే, ఎవరు చెప్తే వాళ్ళకు లోపలేయండి. ఓవర్ స్టోరీ, బెయిల్ రావద్దు, అండర్ ట్రయల్, పీడీ యాక్ట్, లంగా ఫెలోస్ ఉంటే 100% స్టేట్ ఫ్యూచర్ కోసం ఎన్కౌంటర్ చేయి, ఏం కాదు. కానీ గత ప్రభుత్వంలో దిశ కేసులో ఎన్కౌంటర్ చూసినాం, కానీ ఈ ప్రభుత్వంలో వచ్చి 6 నెలలు అవుతా ఉంది, వరుసగా కొన్ని అఘాయిత్యాలు అవుతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మీరు అన్నట్టుగా కఠినమైన చర్యలు అయితే ఎక్కడ కనిపించట్లేదు. సో దీని పట్ల ఎట్లా చూస్తారు? 6 months మా గవర్నమెంట్ తమ్ముడు అవుతుంది, 100% అవుతుంది. కానీ నేనేం కోరుకుంటున్నా అంటే ఇవాళనే కావాలి. సో మాకు కొద్దిగా టైం ఇవ్వండి, ఇది 3 monthsలో సాల్వ్ చేస్తాం. ప్రయారిటీ బేస్తో తీసుకున్నాం. కమిషనర్కి కలిసినప్పుడు చెప్పిన చబూత్రా ఆపరేషన్ మొదలు పెట్టండి, ఎవరు కూర్చోవద్దు, అది స్టార్ట్ అయింది. స్విగ్గీ కానీ జొమాటో కానీ వాళ్ళ అగేన్స్ట్ మాట్లాడతలేను, కానీ స్విగ్గీ జొమాటో 12 గంటల తర్వాత మొత్తం స్టాప్ కావాలి. ఓకే, స్విగ్గీ జొమాటో తెచ్చి ఇస్తున్నారు, ఇస్తే వాళ్ళు తింటున్నారు, తాగుతున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఎనర్జీ వస్తుంది, నెక్స్ట్ డే కంటిన్యూ అవుతుంది. అండ్ క్రైమ్లో పోతే క్రైమ్ సీన్లో ఎవరు అక్యూజ్, ఎవరు చేస్తున్నారు వాళ్ళకు మీరు చూస్తే 2-3 రోజుల నుంచి తాకుతున్నారు, 2-3 రోజుల నుంచి డ్రగ్లు తీసుకుంటున్నారు. ఆ మత్తులు ఏం అర్థమైతలేదు, మొత్తం సిస్టమ్ డెడ్ అయిపోతుంది. దానిలో ఈ అత్యాచారాలు, ఈ మర్డర్లు అవుతున్నాయి. సో స్విగ్గీకి 12 తర్వాత ఆపాలి. ఓకే, పోలీస్ పెట్రోలింగ్ ఎక్కువ కావాలి రాత్రిపూట. ముఖ్యమంత్రికి చెప్పినా, ఇలా కూడా చెప్తున్నా, పోలీస్ ఫోర్స్కి ఎంపవర్ చేయండి, ఎక్కువ ఫోర్స్ ఇవ్వండి. ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ఫోర్స్ తక్కువ ఉన్నది. అక్కడ మల్లపల్లిలో ఇంకా ఆసిఫ్ నగర్లో మర్డర్ అవుతుంటే అక్కడ ఉన్నారు పోలీసు వాళ్ళు 2-3 ఉన్నారు, ఏం చేస్తారు పాపం. సో ఆ ఫోర్స్ ఎక్కువ కావాలి, నైట్ పెట్రోలింగ్ ఎక్కువ కావాలి. సో పోలీస్కి ఎంపవర్ చేయాలి. పోలీస్ చాలా చిత్తశుద్ధితో ఉన్నారు, కమిషనర్ దగ్గర నుంచి కానిస్టేబుల్ దాకా జబర్దస్త్ పని చేస్తున్నారు. నేను చెప్తున్నా, ఎంపవర్ కావాలి. ముఖ్యమంత్రి ఫోర్స్ ఎక్కువ ఇవ్వాలి, వాళ్ళకు ఇంకా మద్దతు ఇవ్వాలి. ఇస్తే క్రైమ్ కంట్రోల్ అయిపోతుంది. ఎందుకంటే నాకు తెలిసిన దాకా అందరికంటే పెద్ద రౌడీ ఎవరైనా ఉన్నాడంటే అది పోలీస్. అది నెత్తి తిరిగితే అది సింహం అయిపోతుంది. సింహం కావాలి, అది నా కోరిక. ప్రశాంతంగా ఉండాలి, లొల్లి పంచాయత్ కనిపించవద్దు. 3 గంటలకి కూడా ఆడోళ్ళు తిరగాలి, ఎవరు సీటీ కొట్టవద్దు. భయం, సీటీ కొడితే పీడీలో పోతాం. మర్డర్లు చేస్తే, రేప్ చేస్తే, అవుట్రేజింగ్ ద మార్డర్స్ చేస్తే అది తర్వాత సంగతి. సీటీ కొడితే పీడీలో పోతాం. ఆ భయం తీసుకురావాలి. ఎస్, మీరు అన్నట్టుగా జరిగితే నిజంగా తెలంగాణ ఎంతో శాంతి భద్రత ఉన్నట్టు కూడా మనం చూడబోతున్నాం. మరొక అంశము, మీరు 31,000 కోట్ల రూపాయలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రుణమాఫీ చేసినామంటున్నారు. కానీ ప్రతిపక్షాలు కేవలం చారణ కోడికి బారణ మసాలా లెక్క కొన్ని కండిషన్స్ పెట్టి, కొన్ని కొర్రీలు పెట్టి కొంతమంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసింది అంటున్నారు. ఇది ఎందులో ఎంతవరకు వాస్తవం? ఈ సంవత్సరం వాళ్ళతో కాలేదు, 10 సంవత్సరాలు వాళ్ళు పెట్టిన 28,000 crores. ఫస్ట్ 14 నుంచి 18 దాకా పెట్టినారు 12,000 కోట్లు. 18 నుంచి 23 దాకా పెట్టినారు ఒక 16,000 కోట్లు. 28,000 కోట్లు ఇన్ 10 years. మేము విత్ ఇన్ 6 months 31,000 crores, 1 stroke. కాలిపోతుంది ఆపోజిట్ పార్టీ. ఏం చెప్పాలి మా విజనరీ ముఖ్యమంత్రికి? ఏం చెప్పాలి? మాస్టర్ స్ట్రోక్ ఇది. నేను ఇప్పుడు మీరు క్రికెట్ చూస్తారు కదా, స్టేడియం బయట 6 కదా, ఇది సిటీ బయట 6. ఓకే, రేవంత్ రెడ్డి కొట్టినారు.
సో కాంగ్రెస్ పార్టీ కొట్టింది. చెప్తారు, మస్తు చెప్తారు. మేము పబ్లిక్కి ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తలేం. మా రేవంత్ రెడ్డి అన్న ఒక్కటే మాట అన్నారు, పబ్లిక్కి ఆపోజిట్ పార్టీ మాటల మీద మనం పోవద్దు, మన గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇప్పుడు 6 సిటీ బయట, నెక్స్ట్ 6 గ్యారంటీస్, మళ్ళీ 6 బయట. లోకల్ బాడీ ఎలక్షన్ పోదాం, కౌన్సిలర్, కార్పొరేటర్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అన్ని గెలుద్దాం. క్యాష్ ప్రాబ్లం ఉన్నది తెలంగాణకి. సర్ప్లస్ స్టేట్, అప్పుల స్టేట్ అయింది. 6.5 lakh crores అప్పు. అన్ని క్యాష్ ప్రాబ్లం ఉన్న తర్వాత, క్యాష్ కన్స్టెంట్ ఉన్న తర్వాత, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న తర్వాత కూడా ప్రామిస్లు అమలు చేద్దాం. ఆ చిత్తశుద్ధితో మా గవర్నమెంట్ ఉన్నది, ఆ చిత్తశుద్ధితో మా రేవంత్ రెడ్డి ఉన్నారు, ఆ కమిట్మెంట్ తో ఉన్నారు. ఇంకా ఏం కావాలేరా భయ్? కానీ ఫిరోజ్ భాయ్, ప్రధానంగా రేషన్ కార్డులు లేక గత 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డుల కొత్త జారీ లేదు. కానీ ఇవాళ మీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 200 యూనిట్లో కరెంటు కావచ్చు, లేకపోతే గ్యాస్ సిలిండర్ కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఏదానికైనా కూడా ప్రధానంగా రేషన్ కార్డు అనేది అవసరం. చాలా మంది అర్హులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు లబ్ధి చేకూరినటువంటి పరిస్థితి. సో రేషన్ కార్డులు ఎందుకు ఇష్యూ చేయలేకపోతుంది 7 నెలలు అవుతున్నా? అరే అమ్మ, 10 సంవత్సరం నుంచి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళకు మీరు అడగరు. మా కొత్త గవర్నమెంట్ వచ్చింది, 3 months పని చేసినాం, 3 months ఎలక్షన్ కోడ్ వచ్చింది, మళ్ళీ పని మొదలు పెట్టినాం. సివిల్ సర్వీసెస్, సివిల్ సప్లైస్ వాళ్ళు మొత్తం ప్లాన్ సెట్ చేస్తున్నారు. ఒక మంచి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ మనకు దొరికినారు, డిఎస్ చౌహాన్. టోటల్ సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నది. 1 weekలో ప్లాన్ వచ్చేస్తుంది. ఎట్లా చేయాలి చేస్తాం, 100% ఇస్తాం. 10 సంవత్సరం నుంచి ఇవ్వలేదు. 100% అందరికీ, ఎవరికి అవసరం అందరికీ కార్డు వస్తుంది, అది గ్యారంటీ ఇస్తున్నాం. ఓకే. అండ్ దాంతో పాటుగా మొన్నటిదాకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్లోకి వచ్చారు. కానీ రీసెంట్గా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నటువంటి ప్రచారం జరిగింది. కేటీఆర్ను అసెంబ్లీ లాబీలో కలిసారు. సో కేసీఆర్ మాస్టర్ ప్లాన్కు కాంగ్రెస్ ఏమైనా బలిగాబోతుందా? అది ఏం లేదు. అందరు ఎవరెవరు వచ్చినారు వాళ్ళ సొంత లాభం కోసం వచ్చినారు. రేవంత్ రెడ్డి క్లియర్ కట్ అన్నాడు, మినిస్టర్లు ఇయ్యము, చైర్మన్లు ఇయ్యము, డబ్బులు ఇయ్యము, వస్తే మా సిద్ధాంతం నస్తే రా, లేకుంటే వాళ్ళు ఏమనుకున్నారంటే లోపల వచ్చిన తర్వాత ఏదైనా అడిగితే మాకు వస్తుంది, అడిగినారు ఇస్తలేడు మా రేవంత్ రెడ్డి, పోయినాడు. ఇంకా మంది కూడా పోతారు, పోనీ మాకు ఏమైతుంది? గతంలో కేసీఆర్ అటు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అన్నారు. కూలిపోతుంది అన్నటువంటి భయంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేర్చుకునేటువంటి ప్రచారం జరిగింది. వీరు ఉన్న జాయిన్ అయిన 10 మంది మళ్ళీ పోతే ప్రభుత్వం కూలిపోయే ఛాన్స్ లేదు. ఎట్లా అవుతుంది? 64 మేము ఉన్నాం, సిపిఐ 1, ఎంఐ మా తోకలో ఉన్నది 7. ఇక్కడ అయిపోయింది కదా, అందరు బీఆర్ఎస్ వెళ్ళిపోతారు, వెళ్ళిపోండి, రైట్? ఓకే. ఇప్పుడు ఎవరు 64 + 1 65 + 7 72 స్టోరీ ఫినిష్. మ్యాజిక్ ఫిగర్ ఎంత? 60. 12 ఎక్కువ ఉన్నాయి. ధైర్యం ఉంటే ఆ 12కు కొనుక్కోరా భయ్ కేసీఆర్. అప్పుడు ఏదైనా మా గవర్నమెంట్కి ప్రాబ్లం. రేవంత్ రెడ్డి డే బై డే స్ట్రాంగ్, కాంగ్రెస్ డే బై డే స్ట్రాంగ్, బీఆర్ఎస్ వస్తే కూడా స్ట్రాంగ్, పోతే కూడా స్ట్రాంగ్. సచ్చిపోయే పాము కేసీఆర్, స్టోరీ ఫినిష్. మా లొల్లి పంచాయతీ ఉంటుంది బీజేపీతో, అంతే. ఇప్పుడు జాయిన్ అయిన 10 మంది పోయినా పర్వాలేదు, అయితే ఏం కాదు. ఇప్పుడు దాదాపు ఒక 3-4 పేర్లు వినిపిస్తున్నది. వాళ్ళు రేపో మాపో మళ్ళా బీఆర్ఎస్ కి పోతారు, కాంగ్రెస్ లో జాయిన్ వెళ్ళిపో. ఏం కాదు మా, ఏం కాదు. మేము మైనారిటీలో ఉంటే పరిశాన్ అవుతాం. మేము 72 పెట్టుకున్న తర్వాత ఎందుకు, రైట్? ఓవర్. ఎంఐఎం కూడా పోనీ 7, రైట్? ఓకే. 65 ఓవర్, మెజారిటీలో ఉన్నాం. ధైర్యం ఉంటే ఇంకా 6 కొనుక్కొని 59 మాకు చేయండి, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఎస్, అసెంబ్లీలో ఒక ఘటన చూసినాం, సంఘటన. అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించి కూడా మీరు పూర్తిస్థాయి మద్దతు ఇస్తే మేము డిప్యూటీ సీఎం ఇస్తామంటూ రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. దీని మీద ఫిరోజ్ ఖాన్ కామెంట్ ఏంటి? ఇప్పుడు ఎట్లయింది అంటే అది అసెంబ్లీ ఒక టైంపాస్ అయిపోయింది. ఎంఐఎం పార్టీ అంటే ఒక ముజరా పార్టీ అది. వాళ్ళు ఎప్పుడు వస్తే ప్రతి ఒక్కరు ఎవరి మీద చైర్ మీద ఉంటే వాళ్ళకి నెత్తి మీద ఒక రాజాలాగా చూస్తారు. ఓకే. రాజశేఖర్ రెడ్డి, రోషయ్య, మళ్ళీ కేసీఆర్, ఇలా రేవంత్ రెడ్డి, ఈ డ్రామా నడుస్తూనే ఉంటుంది. చిన్నప్పటి నుంచి, కాలేజ్ ఉన్నప్పటి నుంచి చూస్తున్నా ఈ డ్రామా. ఫస్ట్ వీళ్ళ అయ్యా చేసినాడు, దాని తర్వాత వీళ్ళ పెద్దన్న చేసినాడు అసదుద్దీన్, ఇప్పుడు అక్బరుద్దీన్ చేస్తున్నాడు, దాని తర్వాత వీళ్ళ కొడుకు చేస్తాడు. ఈ లంగా మాటలు అసెంబ్లీలో మాట్లాడుతూనే ఉంటారు. ఈ లంగా మాటకి మస్తు కౌంటర్ ఇచ్చినాడు మా రేవంత్ రెడ్డి. మా కాంగ్రెస్ టికెట్ తో కంటెస్ట్ చేయి, నీకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తా, ఎంఐఎం బంద్ చేయి. చిన్న దుకాణం పాండబాది ఎందుకు ఓపెన్ చేసినావు? మా షోరూమ్ లో రా, మా పెద్ద కార్పొరేట్ కంపెనీ. ఒకవేళ నిజంగా అటు కాంగ్రెస్ లకు వస్తే నిజంగా
డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉంటుందా 100% కేవలం మాటలకే పరిమితం 100% ఇస్తాం. రేవంత్ రెడ్డి చెప్పిన మాట శాసనం 100% ఇస్తాం. ఓకే రైట్. మీ పార్టీలో చాలా మంది కష్టపడ్డ నాయకులు ఉన్నారు, వాళ్ళని కాదని పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తా ఉంది కాంగ్రెస్? ప్రిఫరెన్స్ కాదు, మొత్తం పార్టీ విలీనం చేస్తే మర్జర్ చేసేస్తాం. మాకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావాలంటే ఇచ్చేస్తాం రా భయ్. పార్టీ ఇంకా స్ట్రాంగ్ కావాలి, లీడర్లు మస్తు ఉంటాయి, పార్టీ స్ట్రాంగ్ కావాలి, కార్యకర్త స్ట్రాంగ్ కావాలి, అదే మా మైండ్ లో ఉన్నది. ఎప్పుడు లీడర్లు స్ట్రాంగ్ కావాలి లేదు కాంగ్రెస్ కి, ఆ మైండ్ నుంచి తీసైను. ఎంపీలు మినిస్టర్లు సీఎంలు ఎక్స్ అయిపోతారు, ఉట్టి కార్యకర్తనే ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ అంటే కార్యకర్త, ఆన్ బాన్సా అని కార్యకర్త. నేను ఇది పీకినా అంటే ఓకేరా భయ్ నువ్వు పీకినావా, నువ్వు కూడా కార్యకర్త, లీడర్ లాగా ఆలోచించకు. బస్ వీళ్ళు ఎంఐఎం మర్జర్ చేస్తే ఇస్తాం. ఓకే, సో ఇక అక్బరుద్దీన్ ఓవైసీ అన్నాడు 10 తర్వాత పాత బస్తీకి పోలీసులు రావద్దు అనేటువంటి ఆ యొక్క సభలో కూడా మాట్లాడిన పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు? పోలీసుల మీద మాట్లాడారు, అది టోటల్ రాంగ్. పోలీస్ చేస్తుంది కరెక్ట్ పని. ఎందుకు మర్డర్లు అవుతున్నాయి? రాత్రి పూట ఏం పని రాబాయి? ఖురాన్లో కూడా రాసి ఉన్నది, దినంకి డే టైంలో పని చేయి, రాత్రి పండుకో. మొత్తం ఓల్డ్ సిటీ రాత్రి మొత్తం దినం పని చేయరు, బయట కూర్చుంటారు, చబుతల మీద కూర్చుంటారు, కేఫ్ల దగ్గర ఉంటారు, బిర్యానీ షాప్ దగ్గర ఉంటారు. మొత్తం రాత్రి పగలు రాత్రి మొత్తం మాట్లాడుతూనే ఉంటారు. ఏం మాట్లాడతారు రా భయ్, వాళ్ళకు ఏం పని? సో పోలీస్ చేస్తుంది జబర్దస్త్. మా కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ శ్రీనివాస్ రెడ్డి, మీరు చేస్తున్న పని జబర్దస్త్ చేయండి. అక్బరుద్దీన్ చెప్తాడు వీళ్ళకి ఏం కావాలి. ఓల్డ్ సిటీ డెవలప్ చేయరు, ఓల్డ్ సిటీకి బ్లాక్ లిస్టర్ పెడతారు, ఒక్క డెవలప్మెంట్ కూడా చేయరు. ఆ లంగాఫేలో వచ్చి చెప్తున్నాడు 3000 కోట్లు ఇచ్చినారంటే మా భయం, మేం తెచ్చినాం, మేం అరే రిజర్వేషన్ మీరు చెప్పినారని వచ్చింది. అరే ఇంత లంగా మాటలు రా భయ్. ఉట్టి అక్బరుద్దీన్కి అసదుద్దీన్కి చూటి క్వశ్చన్, మీరు అంత పీకుడు ఉంటే, పీకుడు గాలు ఉంటే ఓల్డ్ సిటీకి డెవలప్ చేయరా? అంత లంగా మాటలు మాట్లాడకు, వాళ్ళకు అదృశ్యం రాబాయి. నేను అసెంబ్లీలో లేను రాబాయి, అంతే. వీళ్ళకి అసెంబ్లీలో ఒకవేళ ఫిరోజ్ ఖాన్ అసెంబ్లీలో కనుక అడుగు పెడితే అక్బరుద్దీన్ ఓవైసీ కావచ్చు, అటు బీఆర్ఎస్ కు బీజేపీకి చుక్కలు చూపించడం 100% వాస్తవం చెప్తా. దేవుడి తర్వాత ఎవరు అయ్యకి భయపడను. ఓకే, ఏది వాస్తవం ప్రజలకి ఏది మేలు అవుతుంది చెప్తా. ఏం పీకినారు రాబాయి? అక్బరుద్దీన్ ఓవైసీ నువ్వు ఓల్డ్ సిటీలో ఏం పీకినావా? 10 years బీఆర్ఎస్ కేటీఆర్ నువ్వేం పీకినావా? రాజా సింగ్ నువ్వు బీజేపీ నువ్వేం పీకినావారా? చెప్పు నాకు. ఏం పీకలేదు కదా, వాస్తవాలు చెప్తా. ఓకే, సో ఆ ధైర్యం ఉన్నది, సబ్జెక్ట్ తెలుసు, 20 years నుంచి గ్రౌండ్లో ఉన్నా. నువ్వు వచ్చి ఏదైనా స్క్రిప్ట్ పెట్టి చదివితే అది పిక్చర్, కేజీఎఫ్ పిక్చర్, బాహుబలి పిక్చర్, హైదరాబాద్ క్లియర్ పిక్చర్ ఇస్తా. మాట్లాడున్నా, ధైర్యం చూస్తా. ఎందుకు భయపడతారు నాతో? ఇంత కాన్ఫిడెన్స్ గా ఉన్నటువంటి, ఇంత సబ్జెక్ట్ ఉన్నటువంటి ఫిరోజ్ ఖాన్ ని గెలవనీయకుండా ఎవరైనా చేసిరా? మీరే గెలవలేకపోయారా? బోకస్ ఓట్లు చెప్పినా అసదుద్దీన్ వచ్చి కూర్చున్నాడు నాంపల్లిలో, బీజేపీ క్యాండిడేట్ కి వాడే పెట్టుకున్నాడు. బీఆర్ఎస్ వాళ్ళ ఫ్రెండ్లీ పార్టీ, మొత్తం గవర్నమెంట్ మస్తని వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టినారు, డివైడ్ అండ్ రూల్ చేసినారు, బోకస్ ఓట్లు వేయించినారు, 2000 ఓట్లతో ఓడగొట్టినారు. ఇవాళ మా గెలిచిన క్యాండిడేట్ మాజిద్ హుసేన్ మీద నేను ఓడిపోలేదు, అసదుద్దీన్ మీద ఓడిపోయినా. అసదుద్దీన్ బీజేపీ బీఆర్ఎస్ అందరు కలిసి ఫైట్ చేస్తారు నా మీద. ఒకవేళ వాళ్ళు పులిలు అనుకో, గాడిదలు అని చెప్పను, పులిలు అనుకో, 5 పులిలు ఒక జగ, ఒక పులి ఈ జగ, అంతే. ఓకే, 2000తో ఓడిపోయినా. స్టార్ట్ అయింది, రైట్. ఓకే, సిస్టమ్ చేంజ్ అయింది. ఇప్పుడు ప్రతి ఒక్క పని ఉంటే ఉరుకుతున్నారు, ఎక్కడైనా పెళ్లి ఉంటే ఫస్ట్ పోయి నిలుస్తున్నారు, ఎవరైనా చనిపోతే అక్కడ పోయి నిలుస్తున్నారు, ప్రతి ఒక్క ఇంటికి పోయి ఏదైనా పని మాకు చెప్పండి అంటున్నారు. ఈ లంగా ఫెలోస్ కి దొరా మైండ్ సెట్, డిక్టేటర్ మైండ్ సెట్, మేము రాజులు, జనాలంటే మా కాళ్ళ దగ్గర ఉన్నారే, బానిసులు అని ఆలోచించిన వాళ్ళకు ఎట్లా చుక్కలు చూపించినామంటే మొత్తం గల్లీ బస్తీ తిరుగుతున్నారు. అసదుద్దీన్కి ఒకటే భయం, ఫిరోజ్ ఖాన్ అసెంబ్లీలో రావద్దు, వస్తే మా ఇమాం పార్టీకి అమ్మ అక్క చేస్తాడు. వాడికి ఆన్సర్ ఇవ్వలేం, ఎందుకంటే వాడు మాట్లాడుతున్నారు వాస్తవం కాబట్టి, సత్యమేవే జయతే కాబట్టి, రియాలిటీ కాబట్టి భయం. ఫిరోజ్ భాయ్,
అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎంకి ఇంత ఫైట్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు ఎంఐఎంకు లొంగిపోయింది? కొరియన్ కమిటీలో కూడా కొన్ని అనేక అంశాలు మీరు చెప్పినట్టుగా సమాచారం వచ్చింది బయటికి. ఎందుకు పార్లమెంట్ ఎన్నికల్లో లొంగిపోయింది ఎంఐఎంకి? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి టీం ఏమనుకున్నామంటే బీఆర్ఎస్కి ఫినిష్ చేద్దాం అండ్ ఇంకా ఎంఐఎంకి తీసుకుంటే మనం ఒక 13-14 సీట్స్ గెలుస్తామని మంచి ఆలోచనలో మా ముఖ్యమంత్రి ఉన్నారు. కానీ అది మైనస్ అయింది, పొలిటికల్ పోలరైజేషన్ అయింది. ఓకే, మొత్తం హిందూలో హిందుత్వ ఎవరికి ఉంటుంది, వాళ్ళు ఏమనంటే కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పార్టీ కనిపిస్తలేదు, కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ కనిపిస్తలేదు, కాంగ్రెస్ పార్టీ ఇండియా పార్టీ కనిపిస్తలేదు, కాంగ్రెస్ పార్టీ ఒక తుర్క పార్టీ కనిపిస్తున్నది అని పోయినారు. వంశీ చందర్ రెడ్డి ఎందుకు ఓడిపోయినారు? 5,000 ఓట్లతో 4,500. గట్టోడు మంచోడు ఎందుకు ఓడిపోయినారు? అసదుద్దీన్ ఖజూర్ తెప్పించారు. కాంగ్రెస్ తప్పిదం వల్లనే వంశీ చంద్ర రెడ్డి ఓడిపోయినట్రా? 100%. అసదుద్దీన్ వంశీకి ఖజూర్ తినిపించకపోతే ఇలా వంశీ గెలిచేది. రైట్, అసదుద్దీన్ పేరు తీసుకున్నారు స్పీచ్లో. మల్కాజ్గిరి, కరీంనగర్, మహబూబ్ నగర్, మేదక్, నిజామాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్, చెవెళ్ళ అన్నీ ఓడిపోయాం. ఒక్క ఖజూర్ తినిపించడం వల్ల ఇన్ని ఓడిపోయారంటారా? నో, స్పెసిఫిక్ గా మహబూబ్ నగర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన. ఖజూర్ తినిపించకపోతే అక్కడ వంశీ గెలిచేది. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా ఎందుకు ఓడిపోవాలనుకుంటారు అక్కడ? ముఖ్యమంత్రి మంచి ఆలోచించినాడు, కానీ అది పొలిటికల్ పోలరైజేషన్ లో టర్న్ అయిపోయింది. దానికోసం 8 ఎమ్మెల్యేస్ పెట్టుకొని బీజేపీ 8 గెలిచింది. మేం 64 + 1 సిపిఐ, అక్కడ ఆ టైంలో బీఆర్ఎస్ నుంచి వచ్చినారు ఒక 4, 69 + ఎంఐఎం 7, 76 పెట్టి 8 గెలిచినాం. బీజేపీ తోకా పార్టీ 8 పెట్టుకొని 8 గెలిచినారు. పొలిటికల్ పోలరైజేషన్ అయింది. దేనికోసం అయింది? కాంగ్రెస్ అంటే సెక్యులర్, కాంగ్రెస్ అంటే సామాజిక న్యాయం, బీసీ ఎస్సీ మైనారిటీ అందరికీ ఒక్కటే కళ్ళతో చూసే పార్టీ కాంగ్రెస్. ఈ ఫాల్తూ నా కొడుకు వచ్చినారు కదా అసదుద్దీన్, వచ్చినారు కదా గడ్డం టోపీ పెట్టుకొని, తప్పకుండా పోలరైజేషన్ అవుతుంది. అక్కడ బీజేపీ పార్టీ బొట్టు పార్టీ, గడ్డం టోపీ కనిపిస్తున్నది. పాకిస్తానీ హిందుస్థాన్ కనిపించదురా బచ్చా? పాకిస్తానీ హిందుస్థాన్ కనిపించింది. ఓవర్. అదే రిపోర్ట్ ఇచ్చిన. రేవంత్ రెడ్డి రాంగ్ చేస్తానని చెప్తలేను, కాంగ్రెస్ రాంగ్ చేసింది అని చెప్తలేను, కానీ కాంగ్రెస్ ఫార్ములా రేవంత్ రెడ్డి ఫార్ములా ఫెయిల్ అయింది. ఓకే, ఇది కొరియన్ కమిటీలో ఉన్నట్టుగా చెప్పింది ఫిరోజ్ ఖాన్. అయితే వాస్తవం చెప్తారన్నా, నీకు చెప్పిన దేవుడు ఇడిసేసి ఎవరు అయ్యాకి భయపడరు. నా అయ్య కూడా లేడు, చనిపోయినాడు. ఓవర్. ఎవరు అయ్యాకి భయపడను. ఏది వాస్తవం నాకు కనిపిస్తే రాజకీయం మొదలు పెట్టినా రాజకీయం ఎండ్ దాకా బతికినప్పుడు ఉన్నప్పుడు దాకా వాస్తవాలు చెప్తా. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ గట్టిగా కావాలి, మా కార్యకర్త గట్టిగా కావాలి, మా ఎంపీలు ఎక్కువ గెలవాలి, నరేంద్ర మోదీ అక్కడ ఓడిపోవాలి, ఇండియా బ్లాక్ రావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, ఆ తపనతో ఉన్నాం. సో పొలిటికల్ పోలరైజేషన్ అయింది కాబట్టి 13-14 సీట్స్ గెలవలేదు. లేకుంటే సికింద్రాబాద్ గెలవం, నాగేందర్ గెలుస్తాడు. ఇక్కడ మల్కాజ్గిరి ఎందుకు గెలవం, చెవెళ్ళ ఎందుకు గెలవం, మహబూబ్ నగర్ ఎందుకు గెలవం? సింపుల్. ఈ 4-5 సీట్స్ ఎట్లా గెలిచేది సీట్స్? పొలిటికల్ పోలరైజేషన్ అయింది, అది పీకింది. ఎవరైనా పని చేస్తారా భయ్? గెలిచిన వాళ్ళు బీజేపీతో, మన తప్పుతో వాళ్ళు గెలిచినారు. అరే వాళ్ళు మంచి షాట్ కొడతారా భయ్ అని చెప్తే ఓకే రా భయ్, మనం రాంగ్ బాల్ వేస్తాం కాబట్టి షాట్ కొట్టినారు. అదే నా ఆవేదన. ఎవరి గురించి నాకు అగేన్స్ట్ లేదు, కానీ మన తప్పు డిసిషన్ కాబట్టి ఓడిపోయినాం. కొన్ని ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ తప్పును తెలుసుకొని ఏమైనా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుందా? అదే వేలో కంటిన్యూ అవుతుందా? అదే వేళ పోతే మళ్ళీ లొల్లి పంచాయతీ అయిపోతుంది. సెట్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఈ ఓల్డ్ సిటీ పార్టీ లంగా పార్టీ, ఎవరితో కూడా పర్మనెంట్ గా ఉండరు.
పర్మనెంట్గా ఉంటే ఒక భార్య ఉంటుంది, పర్మనెంట్గా ఉండకపోతే ఎవరు ఉంటారు? మీ ఛానల్ ముందు చెప్పలేను. ఐటమ్ పేజ్, ఐటమ్ ఎంఐఎం పార్టీ ఒక ఐటమ్ గర్ల్. ఇప్పుడు ఇంత ఐటమ్ అంటున్నటువంటి ఎంఐఎంతో మీరు ఎందుకు దోస్తీ చేయాల్సి వస్తుంది మరి? అది చెప్పినా కదా తమ్ముడు, బీఆర్ఎస్ కి ఫినిష్ చేద్దాం, ఒక్క సీట్ కూడా వాళ్ళు గెలవవద్దు, మనకు 13-14 సీట్లు వస్తే సౌత్ ఇండియాలో మనం స్ట్రాంగ్ అవుతాం. కేరళ నుంచి సీట్లు వస్తున్నాయి, తమిళనాడు నుంచి వస్తున్నాయి, కర్ణాటక నుంచి వస్తాయి, తెలంగాణ నుంచి వస్తే మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, ఇండియా బ్లాక్ స్ట్రాంగ్ అవుతుంది. అన్ని ఈక్వేషన్లు ఆలోచించి, పాజిటివ్ ఆలోచించి బెటర్ ఫర్ ద పార్టీ అని ఆ డిసిషన్ తీసుకున్నాం. అది రాంగ్ అయిపోయింది. ఫ్యూచర్లో సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుంటే మళ్ళీ స్టేట్లో పొలిటికల్ పోలరైజేషన్ అవుతుంది. ఇప్పుడే చెప్పినాను మీతో, మా లొల్లి పంచాయత్ బీజేపీతో ఉంటుంది, బీఆర్ఎస్తో మాది లేదు. పొలిటికల్ పోలరైజేషన్ అయితే బీజేపీకి అడ్వాంటేజ్ వస్తుంది. ఆ అడ్వాంటేజ్ రావద్దు అంటే ఈ ఐటమ్ పార్టీకి మన దగ్గర పెట్టవద్దు. 10 సంవత్సరాలు ఉన్నారు కేసీఆర్తో, కేటీఆర్తో, మస్తు వారంలో మా దగ్గర వచ్చేసినారు. వాళ్ళ ఫిలిం అయిపోయింది. 2014 to 18 ఒక ఫిలిం అక్కడనే ఉన్నారు ఐటమ్ గల్లు. 18 నుంచి 23 ఐటమ్ గల్లు అక్కడనే ఉన్నారు. 23 మా ఫిలిం స్టార్ట్ అయింది, రైట్, మా దగ్గర వచ్చేసినారు. సో ఈ ఐటమ్ గల్లకు దూరం పెట్టాలి. ఎస్, ఓకే. ఒక్కసారి కాంగ్రెస్కి 8 సీట్లు ఎంపీలో, బీజేపీకి 8 సీట్లు, మొత్తం 16 సీట్లు తెలంగాణ నుంచి. ఓవరాల్గా ఎంఐఎంతో 17 సీట్లు. మనం చూస్తే ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా తెలంగాణకు బడ్జెట్లో కేటాయించలేదు. దీన్ని ఎట్లా చూస్తారు? కేంద్రం మీ పార్టీ నాయకులు దాని మీద స్పందించాలి కదా, ఎంపీలు ఫైట్ చేయాలి కదా. అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేస్తారు, పోయి అక్కడ ధర్నా చేస్తారు, కూర్చుంటారు. అవుతుంది రాబాయి, ఇయ్యలేదు. క్లియర్ కట్ ఒక్కటే బీజేపీ చిత్తశుద్ధి. 8 ఎంపీస్ ఉన్న తర్వాత నరేంద్ర మోదీ చిత్తశుద్ధి తెలంగాణ. ఇవాళ నుంచి కాదు, ఇది తెలంగాణ వచ్చినప్పటి నుంచి వీళ్ళు సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ మాట్లాడతారు, వికసిత్ భారత్ చెప్తారు, కానీ తెలంగాణకి మద్దతు చేయరు. ఈ బడ్జెట్లో కూడా సేమ్ బచ్చా అంతే. ఓకే. ఇంకా పార్లమెంట్లో రాహుల్ గాంధీని ఒక బీజేపీ కేంద్ర మంత్రి కామెంట్ చేసాడు. ఏ జాతో తెలీదు, నువ్వు కులగణన గురించి, జనగణన గురించి మాట్లాడడం ఏంటంటే కామెంట్ చూసే ఉంటారు. దీన్ని ఎట్లా చూస్తారు? రాహుల్ గాంధీ ఏ జాతికి చెందినవాడు అంటూ. అరే రాహుల్ గాంధీ ఆన్సర్ ఎందుకు ఇయ్యలేదు? అరే నేను భారత్ జాతి, నేను హిందుస్థానీ జాతి, నేను ఇండియా జాతి ఎందుకు చెప్పలేదు రాహుల్ గాంధీ? నువ్వు స్టోరీ ఫినిష్. అన్ని జాతీలు ఉన్నాయి ఇండియాలో, ఓకే, కానీ ఒకటే జాతి తక్కువ ఉన్నది. అందరు అంటారు నేను శ్రీనివాస్ రెడ్డి, నేను ఫిరోజ్ ఖాన్, నేను వెంకట్ రావు, నేను దీపక్ మిశ్రా, కానీ ఒక్కడు కూడా ఇప్పుడు దాకా చెప్పినాడు ఫిరోజ్ హిందుస్థానీ, దీపక్ హిందుస్థానీ, శ్రీనివాస్ హిందుస్థానీ. రాహుల్ గాంధీ నువ్వు చెప్పాలే కదా, రాహుల్ గాంధీ హిందుస్థానీ వచ్చా. ఆ జాతి రాహుల్ గాంధీది హిందుస్థానీ. నిజంగా ఒక గట్టి ఫైట్ ఇస్తున్నా పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ బీజేపీకి గట్టి ఫైట్ ఇస్తున్నటువంటి నమ్మకం ఉందా? చాలా మార్పు. గ్లాడియేటర్ అయిపోయినాడు, సింహంలాగా. పప్పు పోయి నిప్పు అయిపోయినాడు, హంగామా అయిపోయినాడు, జబర్దస్త్. ఓకే, నేను ఆయనకు పార్లమెంట్లో చూసి ఆయన మాటలు, వొకాబులరీ, భాష, యాస, నేను రాహుల్ గాంధీకి ప్రేమలో పడుతున్నా. జబర్దస్త్ మాట్లాడుతున్నా. ఇప్పుడు దాకా మా లీడర్, మా బాస్, కానీ నేను ప్రేమలో పడలేదు. ఆయన స్టైల్ చూసుకొని, ఆయన మాటలు, విధానం, అరే జబర్దస్త్. ఫిరోజ్ ఖాన్ ఉట్టి ప్రేమలో పడడు, చాలా కష్టం. ఉట్టి నాతోనే ప్రేమలో ఉన్నా, నేను ఎవరితో ప్రేమలో పడను, కానీ రాహుల్ గాంధీతో పడుతున్నా. వచ్చే 2029-30లో పార్లమెంట్లో పిఎంగా రాహుల్ గాంధీని చూసే అవకాశం ఉంది. 100%. ఈ 224 ఎలక్షన్ చూడలేదు. ఎందుకు బీజేపీ డిక్లైన్ అయింది? రామ్ మందిర్ పెట్టిన దగ్గర ఓడిపోయినారు. ఉత్తరప్రదేశ్ అది నెత్తి మీద పెట్టుకున్నారు, అక్కడ ఓడిపోయినారు. సో ఎందుకు డిక్లైన్ అవుతుంది? నువ్వు చెప్పిన మాటలు చేస్తలేవు మోదీ. అందరు ట్యాక్స్ పెట్టినావా? నువ్వు హిందూ 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 చెప్పినావా? హిందూ చెప్పిన తర్వాత రామ్ మందిర్ దగ్గర ఓడిపోతారు రాబాయ్ మీరు. సో బీజేపీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరుగుతున్నది. నా రక్తంతో రాసేస్తా.
ఓకే 29 రాహుల్ గాంధీ ప్రధానమంత్రి. ఫిక్స్. రక్తంతో రాసేస్తా, ఓకే రాజకీయం ఇడిసేస్తా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి. ఎందుకంటే వీళ్ళు చేస్తలేరు కాబట్టి. వీళ్ళు చేస్తే అబ్సల్యూట్ మెజారిటీ. ఓకే నితీష్ వద్దు, చంద్రబాబు నాయుడు వద్దు, మోదీ 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 అంతే. హిందుస్థాన్ అంటే మోదీ. కానీ ఇప్పుడు బ్రేక్ అయింది, బ్రేక్. ఓకే ఆ లంగాపాటి ఇప్పుడు కూడా అర్థం చేస్తలేదు. ఇప్పుడు కూడా డివైడ్ అండ్ రూల్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఫియర్, మొత్తం భయం. వికసిత్ భారత్ మాటల్, సబ్కా సాత్ మాటల్, ఇచ్చేది ఏం లేదు. కామన్ మ్యాన్ మీద ట్యాక్స్లు, భారం, స్కీమ్లు అమలు అయితే లేవు. మంచిగా మాట్లాడతారు. మంచిగా ఇట్లనే మాట్లాడినారు మా కేసీఆర్, ఇంటికి వెళ్ళిపోయినారు. మంచిగా మా జగన్ మాట్లాడినారు, ఇంటికి వెళ్ళిపోయినారు. ఇప్పుడు మంచిగా మోదీ మాట్లాడతాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. ఓకే మాటలు అవసరం లేదు, చేతలు కావాలి. ఓకే ఎస్. ఒక్కొక్కసారి కేసీఆర్ గురించి చెప్పారు. కేసీఆర్ మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు కేవలం అసెంబ్లీలో అడుగుపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, మళ్ళీ అసెంబ్లీ సెక్షన్కు హాజరు కానటువంటి సిచ్యువేషన్. సో కేసీఆర్ భయపడ్డా లేకపోతే ఏంది, అసలు ఎందుకు హాజరు కావట్లేదు? నో, కేసీఆర్కి కంటెంట్ కావాలి. 6 months ఆఫ్ గవర్నమెంట్. ఓకే ఆయన కూడా మెచ్యూర్డ్ పాలిటీషియన్ అండ్ తెలంగాణ స్టేట్లో మోస్ట్ ఇంటలెక్చువల్ పాలిటీషియన్ కేసీఆర్. అబద్ధాలు చెప్తారు, అది వేరే సంగతి, పక్క పెట్టే. కానీ ఆయనకు కంటెంట్ కావాలి, మసాలా కావాలి. 6 monthsలో అంత మసాలా దొరకలేదు. 1 year తర్వాత దొరుకుతుంది. అప్పుడు వచ్చి నేను బ్యాండ్ కొడతా అని డిసైడ్ అవుతాను. ఇప్పుడు మసాలా లేదు. ఎందుకంటే ఆయన కూడా తెలుసు 6 months గవర్నమెంట్ ఉన్నది, 3 months కోడ్ ఉన్నది. 3 months గవర్నమెంట్లో వీళ్ళు ఇంత చేసినారు. 30,000 crores వెల్ఫేర్ స్కీమ్లో పెట్టినారు. 31,000 కోట్లు ఫార్మర్స్ వేవ్ అవుట్లో పెట్టినారు. 6.5 కోట్ల అప్పుతో వీళ్ళు ఉన్నారు. దొంగ పనులు లంగ పనులు చేసిన నేనే. నేను పెద్ద దొంగ ఎట్లా నిలుస్తా అసెంబ్లీలో? వద్దు. 6 months తర్వాత 1 year తర్వాత నేను వస్తా అని ఆ ఆలోచనతో ఉట్టి స్పెషల్ అపీరెన్స్ వేపియాలి, నేను ఉన్నా, నేను బతికి ఉన్నా అని చూపించడానికి అసెంబ్లీ వచ్చిపోయింది. ఎస్. ఫైనల్ ఒక మాట, నిన్న సబితా ఇంద్రారెడ్డి గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవమానించారు అనేటువంటి ఒక స్టేట్మెంట్ తోటి నిన్న అసెంబ్లీలో రచ్చ చేశారు. ఇవాళ బయట కూడా నిరసనలు పెద్ద ఎత్తున తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలు చూసే ఉండొచ్చు, వెనకాల ఉన్నటువంటి చెల్లమ్మల్ని అక్కల్ని నమ్మొద్దు అంటూ కేటీఆర్ చెప్పిండు. దానికి ఆమె హట్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ స్టేట్మెంట్లు ఎట్లా చూస్తారు? నో, రేవంత్ రెడ్డి ఏమన్నాడు? మల్కాజ్గిరి సీట్ నాకు వస్తుంది, అక్క చెల్లెళ్ళు పోకు, వెళ్ళిపోయింది. బట్టి గారు, అరే నా సిఎల్పి హోదా వెళ్ళిపోతుంది అమ్మా, నేను ఒక ఎస్సీ క్యాండిడేట్, చాలా కష్టంతో ఇక్కడ వచ్చిన, పోకురా అమ్మ అని బట్టి గారు. కానీ ఆయన సొంత లాభం కోసం వెళ్ళిపోయినారు కదా, వాళ్ళ కొడుకు లాభం కోసం వెళ్ళిపోయినారు కదా. రైట్. ఆ ఫిరోజ్ ఖాన్ స్టైల్ కూడా నేను కూడా ఏమంటా, అరే నువ్వు నాకు ఇడిసేసి వెళ్ళిపోయినావా, రైట్, నా బతుకు బస్ స్టాండ్ అయింది, వాళ్ళకు నమ్మకు, మీ బతుకు బస్ స్టాండ్ అవుతుంది, జూబ్లీ స్టాండ్ అవుతుంది. ఇది మా స్టైల్ రా భయ్. ఆ స్టైల్తో ఒక మహిళకి హర్ట్ చేయాలి? నో. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, ఫిరోజ్ ఖాన్ ఎవరికైనా అతిమైన గౌరవం ఇస్తారంటే మా మహిళలకు. మాకు తెలుసు ఆ దేవుడి తర్వాత ఎవరైనా ఉన్నది అంటే అమ్మ. అమ్మ లేకపోతే మేము లేం. సార్ సబితా అమ్మకు కూడా అమ్మలాగా చూస్తాం. కానీ ఆ లాంగ్వేజ్లో, ఆ రెఫరల్ టు కాంటెక్స్లో, ఆ స్పీచ్ ప్యాటర్న్లో అట్లాంటి బాల్ వేస్తాం. దానికి ఇన్ స్వింగర్, అవుట్ స్వింగర్, గుగ్లీ చెప్తారు. దానికోసం మా మాటలు వినడానికి మీరు వస్తారు కదా రాబోయ్. రేవంత్ రెడ్డి కూడా ప్లేన్ మాట్లాడితే ఎవరు వింటారు రాబోయ్? ఫిరోజ్ ఖాన్ ప్లేన్ మాట్లాడితే ఎవరు వింటారు రాబోయ్? మంచి ఎక్కడో పోయి విని వెళ్ళిపోతారు. సో మీకు టీఆర్పీ కావాలి కదా, మాకు కూడా టీఆర్పీ కావాలి కదా. సో మా బౌలింగ్ మేమే ఇస్తాం, కానీ హార్ట్ నుంచి క్లీన్ ఉన్నాం. మహిళలకు రెస్పెక్ట్ ఇస్తాం. అమ్మ అంటే దేవుళ్ళలాగా, సబితా అమ్మ కూడా మాకు అమ్మలాగా. రేవంత్ అన్న కూడా అదే చెప్తాడు, బట్టి అన్న కూడా అదే చెప్తాడు, ఫిరోజ్ ఖాన్ అన్న కూడా అదే చెప్తాడు. ఎస్. మహిళల్ని అమ్మగా కొలిచే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇచ్చింది. 500 గ్యాస్ సిలిండర్ అమలు చేయబోతా ఉంది. 2,500 రూపాయలు ఇస్తానని కూడా హామీ ఇచ్చింది. ఈ 2,500కు సంబంధించి ఎప్పుడు డెసిషన్ తీసుకోబోతుంది? 7 నెలలు గడుస్తా ఉంది. నెక్స్ట్ రావాలి. ఈ 31,000 కోట్లు అయిపోతాయి కదా 15th August. మా సీఎం పోయి సౌత్ కొరియా, అమెరికా నుంచి వచ్చేస్తాడు కదా. దాని తర్వాత నెక్స్ట్ ప్లానింగ్
డబ్బులు ఎట్లా తీసుకురావాలి, స్టేట్ బయట నుంచి తీసుకురావాలి, ఇండియా బయట నుంచి తీసుకురావాలి, ఎట్లా తీసుకురావాలి, ఫైనాన్షియలీ స్ట్రాంగ్ ఎట్లా చేయాలి, 6 గ్యారంటీస్ ఇవ్వాలి. కమిట్మెంట్తో ఉన్నాం 100%. ఇంటెన్షన్ కూడా క్లీన్ ఉన్నది. ఓకే, ఎవరికి చెప్పిన మాట చేయాలి అని మనసు లోపల నుంచి ఉన్నది. ఓకే, ఎందుకంటే ఒకవేళ చేయకపోతే మా బతుకు కేసీఆర్ జగన్ లాగా అవుతుంది. డిక్లైన్ ఎట్లా నరేంద్ర మోదీ అవుతున్నాడు అట్లా మేము అవుతాం. సో రేవంత్ రెడ్డి నెక్స్ట్ టైం కూడా ముఖ్యమంత్రి కావాలి అని కోరిక ఎవరికైనా ఉంటుంది. మా కాంగ్రెస్ నెక్స్ట్ టైం పవర్లో ఉండాలి అని కోరిక ఉంటుంది. మొత్తం జనాలు అవుట్ రైట్ కళ్ళు మూసుకొని రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి నమ్మి మాకు పవర్లో తీసుకువచ్చినారు. వాళ్ళకు ఏదో లాభం అవుతుంది అని. ఆ లాభం మేము ఇవ్వకపోతే మేము ఓవర్. ఓకే, సో ఖుద్కి అంటే మేము గిర్వీ పెట్టుకుంటాం. ఓకే, సొంత పర్సనాలిటీకి గిర్వీ పెట్టుకుంటాం, కానీ 6 గ్యారంటీ తీర్చి ఇస్తాం. ఎస్, ఫైనల్గా ఒక మాట, 31,000 ఉద్యోగాలు ఇచ్చినాము అధికారానికి వచ్చిన 6 నుంచి 7 నెలలు అంటూ మీరు చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ మాత్రం ఒక్క ఉద్యోగం కాంగ్రెస్ ఇవ్వలేదు, ఒక్క ఉద్యోగం ఇచ్చిందని చెప్పి నిరూపించుకుంటే రాజీనామా చేస్తా అంటున్నారు. సిద్ధమా మీరు? కరెక్ట్ విను, కేటీఆర్ చెప్పింది మాట కరెక్ట్. ఏం చెప్పినాడు? అశోక్ నగర్లో పోదాం ఎవరికైనా దొరికింది, మేము ఇచ్చింది. అవురా భయ్, నువ్వు ప్రిపేర్ చేసినావా? నువ్వు ఇవ్వలేదు కదా రా భయ్. నువ్వు మంచిగా మొత్తం రెడీ చేసినావా? మొత్తం సరుకులు రెడీ చేసిన తర్వాత వంట చేసి మేము తినిపిస్తున్నాం కదా. నెక్స్ట్ మళ్ళీ డిఎస్సి కండక్ట్ చేస్తాం కదా. గ్రూప్ 1 పోస్ట్పోన్ కావాలి అంటే డిసెంబర్లో పెడుతున్నాం కదా. గ్రూప్ 2 కూడా పెడుతున్నాం కదా. సో మాకు చిత్తశుద్ధి ఉన్నది. క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తామన్నా కదా. అండ్ అందరికీ ఒక్కటే మాట చెప్తున్నా, 1 ఇయర్ ఇవ్వకపోతే ఎట్లా? పెళ్ళి అయింది, 9 మంత్స్ ఇవ్వకపోతే పాప ఎక్కడ బాబు ఎక్కడ అంటే ఇక్కడ నుంచి తీసుకురావాలి. పక్క ఇంట్లో పోయి తీసుకువస్తాం. 9 మంత్స్తో ఇవ్వాలి, మాకు 1 ఇయర్తో ఇవ్వాలి. అప్పుడు మీరు క్వశ్చన్ అడగండి, నేను ఆన్సర్ ఇస్తాను. ఓకే, సో కేటీఆర్ చెప్పింది రైట్, కానీ నువ్వు సరుకులు రెడీ చేస్తావా? మేము అన్నం చేసి ఇచ్చినాం అంటే మా చిత్తశుద్ధి ఎట్లా ఉన్నది? నువ్వు 10 సంవత్సరంలో చేయలేదు, మేము చేసినాం 4-5 మంత్స్లో. ఓకే, 100% చేస్తాం. ఉద్యోగాలు ఇవ్వకపోతే, ఏది మేనిఫెస్టోలో ప్రామిస్ చేయకపోతే, వరంగల్ డిక్లరేషన్ రాహుల్ గాంధీ పూర్తి చేసినాం. 6 గ్యారంటీస్ తుక్కు కూడా సోనియా గాంధీది పూర్తి చేయాలి. ప్రతి ఒక్క డిక్లరేషన్ మేము పూర్తి చేయకపోతే, ప్రియాంకమ్మ వచ్చి చెప్పింది అది పూర్తి చేయకపోతే, రేవంత్ రెడ్డి చెప్పింది పూర్తి చేయకపోతే, మేము కూడా లంగా ఫాల్తూ గవర్నమెంట్ అని మాకు తీసేస్తారు. సో నెక్స్ట్ టైం మేము గవర్నమెంట్లో రావాలి, బంగారు తెలంగాణ కావాలి, కాంగ్రెస్ సెంటర్లో రావాలి. అన్నీ మా ప్లానింగ్లో ఉన్నది. మేమేం సంపాదించుకోం, మేము ఇట్లనే ఉంటాం. ప్రజలు డెవలప్ కావాలి. జీవితులు కొంతమంది కాల్ చేశారు, ఫిరోజ్ భాయ్ ఈ ఇష్యూని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి దీని తరఫున మాకు మద్దతు కావాలన్నారు. జియో 46 మీద మీకున్న చెప్పిన ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయినా అమెరికా వచ్చిన తర్వాత మాట్లాడదాం అన్న. ఎస్, ఫైనల్గా ఫిరోజ్ భాయ్ ప్రస్తుత పరిస్థితి ఏంటి? అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేరా? ఉంటే ఎందుకు ఫిరోజ్ భాయ్కి ఓ ఎమ్మెల్సీ, మంత్రో, లేకపోతే ఇంకో కార్పొరేషనో ఏదో ఒకరు ఏదో ఒక పదవి ఉండాలిగా, ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నాడు? బ్రాకెట్ సైలెంట్ ఏం లేదు, పొద్దుగాల నుంచి సాయంత్రం పని చేస్తాం. నేను సైలెంట్ ఉంటే నువ్వు వచ్చి తీసుకుంటావా ఇంటర్వ్యూ? నువ్వు తీసుకోవు. సో 24/7 పని చేస్తాం. కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక బ్రాకెట్ నడుస్తుంది, కంటెస్టెడ్, నాన్ కంటెస్టెడ్. ఓకే, ఒక వాల్ క్రియేట్ చేసినారు. ఎవరికైనా హోదా ఇచ్చినారు, అందరు నాన్ కంటెస్టెడ్కి ఇచ్చినారు. బల్మూరు వెంకట్ నాన్ కంటెస్టెడ్, అనిల్ కుమార్ యాదవ్ నాన్ కంటెస్టెడ్, ఆల్ చైర్మన్స్ నాన్ కంటెస్టెడ్. రైట్, సింపుల్. కంటెస్టెడ్కి బ్రాకెట్ పెట్టినారు. 3 మంత్స్ తర్వాత ఆ బ్రాకెట్ పోతుంది. అప్పుడు ఆటోమేటిక్ ఫిరోజ్ ఖాన్ వచ్చేస్తాడు. ఓకే, రైట్. దేవుడు ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం, హైకమాండ్ ఆశీర్వాదం, రేవంత్ రెడ్డి ఆశీర్వాదం. దాని తర్వాత ఎవరు ఆపుతారా భయ్ ఫిరోజ్ ఖాన్కి? ఇట్లా ఫిరోజ్ ఖాన్ని ఏ శాఖలో చూడవచ్చు? ఏ శాఖలు అంటే హోంశాఖనా, విద్యాశాఖనా, లేకపోతే ఏ శాఖలు అనుకోవచ్చు? ఏదైనా శాఖ చిత్తశుద్ధితో పని చేస్తా, నాన్ కరప్టెడ్ ఫెలో, 24/7 చేస్తా, ఇన్నోవేటివ్ స్టైల్లో చేస్తా, ట్రాన్స్ఫర్మేషన్ తీసుకువస్తా, అకౌంటబిలిటీ ఉంటుంది, అండ్ ప్రజలకి లాభం కావాలి. ఒక్కటే మైండ్ సెట్ ఉంటుంది. ఎంత ఫండ్ ఇస్తున్నారు పబ్లిక్కి పోవాలి. మధ్యలో ఎక్కడ కూడా ఫండ్కి కరప్షన్ ఉండవద్దు. కామన్ మ్యాన్కి రీచ్ కావాలి. ఎవరికి ఆపర్చునిటీ దొరకలేదు వాడికి ఆపర్చునిటీ ఇప్పియాలి. అది తపనతో ఉన్నా కాబట్టి ఏదైనా జబర్దస్త్ చేసి ఇస్తా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఫిరోజ్ ఖాన్ గారితో ఎక్స్క్లూజివ్గా ప్రస్తుత ఈ నెల రోజుల రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడినాం. సో ఆయన మాటల్లోనే విన్నారు. ఒక్కసారిగా
హోంశాఖ ఒకవేళ నాకు ఇస్తే మాత్రం ప్రతి ఒక్కరికి పోయిస్తా అనేటువంటి రీతిలో చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ పనిచేస్తుంది. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినా, డీజీపీ గారి దృష్టికి తీసుకుపోయినా ఒక 3 నెలల్లో మొత్తం సెట్ అయిపోతుంది. మహిళల వైపు కన్నెత్తి చూడాలన్నా కూడా ప్రతి ఒక్కరు వణుక్కోవాలి, పోసుకోవాలనేటువంటి రీతిలో ఆయన సమాధానం చెప్తా ఉన్నారు. సో చూద్దాం మరి ఫిరోజ్ ఖాన్ మాటలు ఎంతవరకు నిజం కాబోతా ఉన్నాయి. 3 నెలల తర్వాత మరి రాజకీయాల్లోనూ ఇటు హోంశాఖలోనూ అన్ని రకాలుగా మంత్రివర్గంలోనూ ఎటువంటి మార్పు చోటు చేసుకోబోతుందో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజాద్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.